ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటే ఒక సెంటెన్స్లో ఒక నౌన్ గురించి తీవ్రంగా నొక్కి ఒక్కానించడానికి ఉపయోగించే ప్రొనౌన్స్. నువ్వే చేశావు, అతడే అన్నాడు, ఆమె చెప్పింది, వాళ్ళే అన్నారు. అంటే ఇక్కడ నువ్వే, అతడే, వాళ్ళే అని ఒక సెంటెన్స్లో ఒక నౌన్ గురించి ఇంటెన్సిటివ్తో అంటే తీవ్రంగా నొక్కి చెప్పడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ని ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్కి పక్కనే ఉంటే అవి ఇంటెన్సివ్ ప్రొనౌన్స్గా చెప్పబడతాయి. అంటే బిగినింగ్లో ఉండే సబ్జెక్టు లేదా నౌన్కి వెంటనే ఉంటాయి, పక్కనే ఉంటాయి అన్నమాట. అట్లాంటి ప్రొనౌన్స్ని ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటారు. రాజు హిమ్సెల్ఫ్ కేమ్ టు పార్టీ, రాజు అతనే వచ్చాడు. దే దెమ్సెల్వ్స్ ఫినిష్డ్ ఆల్ ద ఫుడ్, వాళ్ళే మొత్తం తినేశారు. యు యువర్ సెల్ఫ్, నువ్వే. వి అవర్ సెల్ఫ్స్, మేమే. ఇట్లా నువ్వే, నేనే, మీరే అని చెప్పడానికి ఈ వాడే ప్రొనౌన్స్ని ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్కే ఇవి చెంది ఉంటాయి. ఇంపర్సనల్ ప్రొనౌన్. ఇంపర్సనల్ అంటే యూజ్డ్ ఓన్లీ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ లేనప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదో ఉంది అనే భావనతో దాని ప్లేస్లో ఉపయోగించే ప్రొనౌను ఇది. ఇది అనేది ఇక్కడ ఇట్ అవుతుంది. ఆ విధంగా చేయడం అనేది ఒక ఇది అంటారు. ఇది అంటే ఏంటి? ఆ ఇది ఏదో దానికి ఒక పేరు ఉంటుంది, అది ఇతిమిద్దంగా తెలియదు, దాని బదులు ఇట్ అంటాం. ఇట్ ఈస్ రైనింగ్ అంటాం, వర్షం వస్తూ ఉంది అంటాం. రెయిన్ ఈజ్ కమింగ్ అనకూడదు. ఇట్ ఈజ్ బెటర్ టు గో ఎర్లీ, ముందుగా వెళ్ళిపోవడం మంచిది. ఇట్ ఈజ్ బెటర్, అది మంచిది. ఏది మంచిది? వెళ్ళడము అనే ఒక కార్యక్రమం, దానికి ఒక పేరు, దాని బదులుగా ఇట్ ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు డూ ద వర్క్, ఆ పని చేయడం సులభమేం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఈజీ, అది సులభము కాదు. ఇది సులభము కాదు. ఇది ఏది అంటే సబ్జెక్ట్ తెలియనప్పుడు దాని ప్లేస్లో ఒక సబ్జెక్టు ఉన్నట్లుగా భావించుకొని ఇట్ అనే ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. అందుకని ఇట్ అనేది ఇంపర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్ ఈజ్ ద ఓన్లీ ఇంపర్సనల్ ప్రొనౌన్, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంటెన్సివ్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ పక్కనే ఉండే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇంపర్సనల్ ప్రొనౌన్ అంటే ఇట్ అనేది ఇంపర్సనల్ అవుతుంది.